తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు సింధు మాతాజీ ఉన్నారు. భద్రకాళి పీఠం వ్యవస్థాపకురాలు ఆవిడ. వారితో మాట్లాడదాం మహాలయ అమావాస్య గురించి. చాలా మందికి సందేహాలు ఉన్నాయి. అసలు ఆ రోజున ఏం చేయాలి? అమ్మవారిని పూజించుకోవాలి, లేకుంటే ఆ రోజు పెద్దలకి మనం ఏమన్నా పితృ కార్యక్రమాలు చేయొచ్చా? ఈ విషయం పట్ల ఒక సందిగ్ధత చాలా మందిలో ఉంది. దానికి నివృత్తి చేసుకుందాం. అలాగే ఆ రోజున ఖచ్చితంగా విధిగా చేయవలసిన పనులు ఏమిటో కూడా తెలుసుకుందాం. నమస్కారం అమ్మా, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఇక మహాలయ అమావాస్య ఈ రోజు విశిష్టత చెప్పండి అమ్మా, ప్రత్యేకించి. ఎందుకంటే ముందు ఉన్నటువంటి రోజులన్నీ పితృపక్షంగా చెప్తారు. ప్రత్యేకించి మహాలయ అమావాస్య అంటే ఏంటి, అసలు ఆ రోజు చేయవలసిన పని ఏమిటి? సర్వసాధారణంగా అమ్మ, అమావాస్య రోజు అంటే ఏంటంటే 100% రిజల్ట్ వస్తుంది ఏం చేసినా. ఇప్పుడు దీపావళి అమావాస్య రోజు చేసుకుంటూ ఉంటారు కదా, ఎక్కువగా మార్వాడీస్ ఏంటంటే అమావాస్య రోజు శ్రీ మహాలక్ష్మిని ఆరాధిస్తూ ఉంటారు. దాంట్లో ఆంతర్యం ఏంటంటే ఆ రోజు చేస్తే 100% రిజల్ట్ ఉంటుంది ఏదైనా. ఇంకొకటి ఏంటంటే దేవతా శక్తులు ఆ రోజు అనేది కొంచెం వీక్ అవుతాయి. రిమైనింగ్ దేవతా శక్తులు వీక్ అవుతాయి కాబట్టి శక్తిని పెంపొందించుకోవడం కోసం, దుష్ట శక్తులన్నీ కంట్రోల్ చేయడం కోసం కాళిని, కాలభైరవుడిని ఆరాధిస్తూ ఉంటారు. తమో గుణం ప్రధానంగా ఉంటుంది. అమావాస్యకి అధిదేవతగా కాళిని, పౌర్ణమికి అధిదేవతగా శ్రీ విద్యా దేవతకు అధిదేవత అయినటువంటి త్రిపుర ఆరాధిస్తూ ఉంటారు. కాబట్టి ఈ దుష్ట శక్తులన్నీ కంట్రోల్లో పెడుతుంది. కాబట్టి కాళికారాధన అనేది అమావాస్య రోజే చేయడం జరుగుతుంది. కానీ మనం చూస్తుంటాం కదా, అమావాస్య అనగానే చాలా పనులకు మనం దూరంగా ఉంటాం. అమ్మో ఇవాళ అమావాస్య, వెళ్ళొద్దు, శుభం ఏది చేయొద్దు, ఏ పనులు స్టార్ట్ చేయొద్దు, బయటకి ఎక్కడికన్నా వెళదామన్నా వెళ్ళరు, సాయంత్రం వేళ అవుతుంది అనగానే ఇంకా ఇంటి దగ్గరికి వచ్చేస్తారు, ఎవరికైనా వెళ్ళినా హెచ్చరిస్తూ ఉంటారు. ఇలా రకరకాలుగా మన ఆలోచనలు చిన్నప్పటి నుంచి మనం అలా ఉండిపోయాం. అలాంటిది మీరు మంచి అని అంటున్నారు. ఏ విధంగా మంచి? అసలు ఆ రోజున ఏం చేయాలో చెప్పండి. ఆ రోజు ఏంటంటే ఏం చేసినా 100% రిజల్ట్ వస్తుంది. ఒకటి, మల్లెపూలతో అమావాస్య రోజు కాళికాదేవిని అర్చిస్తే సర్వజన వశీకరణం అన్నమాట. కాలభైరవుడికి గుమ్మడికాయ నివేదించి గుమ్మడికాయ దీపాన్ని సమర్పించడం ద్వారా పరమేశ్వరుడి యొక్క అత్యంత ఉగ్రమైన రూపమే కాలభైరవుడు. ఆ రోజు స్వామివారి అనుగ్రహం అనేది చాలా స్పీడ్గా అందుతుంది. ఎందుకంటే దుష్ట శక్తులు అనేది ఆ రోజు ప్రేరేపించబడతాయి, దివ్యశక్తులకు అన్నిటికీ వీక్ అవుతాయి. కాబట్టి ఆ రోజు బలంగా ఉండేది కాళభైరవులే. వాళ్ళ అనుగ్రహం దక్కించుకోవాలంటే అమావాస్య రోజే పూజ చేయాల్సి ఉంటుంది. ఏం సిద్ధిస్తాయమ్మా వారిని ప్రార్థించడం వల్ల? వారిని ప్రార్థించడం వల్ల ఏంటంటే ఆది పరాశక్తిని ప్రార్థిస్తే ఏమొస్తుంది? జరగదంటూ ఏది ఉండదు, సర్వం జరుగుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే మహాకాళి అంటే ఏంటంటే త్రిశక్తి స్వరూపిణి. ఆమె సరస్వతి, పార్వతి, లక్ష్మి ముగ్గురు కలిపితే మహాకాళిగా అభివర్ణిస్తూ ఉంటుంది కాళీతంత్రం అనేది. కాబట్టి ఎందుకు ఉద్భవించాయి కాళీ కాలభైరవులు, వీళ్ళకి ఎందుకు పూజలు చేయాలి అంటే, మనము ఒక కలెక్టర్ పొజిషన్లో ఉన్నాం అనుకుందాం, మన మీదకి ఎవరైనా గొడవలు వచ్చారు, డైరెక్ట్గా మనం హై పొజిషన్లో ఉన్నప్పుడు వెళ్ళి ఫైట్ చేయంగా, కింద వాళ్ళు. కాబట్టి వాళ్ళ కింద ఉన్నటువంటి వాళ్ళని పంపిస్తారు. అంటే డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేస్తాం కదా, ఒక ఐపీఎస్ అధికారికి ఇన్ఫార్మ్ చేసినప్పుడు వాళ్ళు కింద స్థాయి వాళ్ళని పంపిస్తారు కదా. అదే విధానం ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్ ప్రొటెక్షన్ ఇస్తాయి రక్షణ దేవతలు. ఇప్పుడు కాశీ ఉంది, కాశీలో రక్షణ దేవత ఎవరు? కాలభైరవుడు, వారాహి ఇద్దరు. కాబట్టి రక్షణ దేవతలు అన్నమాట, ప్రొటెక్షన్ ఇస్తాయి. కాలభైరవుడు శివుడి యొక్క కోపం నుంచి ఉద్భవించిన వాడు. శివుని యొక్క కోపం నుంచి ఉద్భవించిన వాడు ఎందుకు ఉద్భవించాడు? దుష్ట సంహారం కోసం ఉద్భవించాడు. డైరెక్ట్ గా శివుడు యుద్ధం చేయొచ్చు కదా, ఆయనలో ఒక అంశ యుద్ధం చేసింది. అంటే ప్రతి పనికి మనం డైరెక్ట్ గా ఎలా వెళ్ళము, అలాగే రక్షణకు ఒక దేవత ఉంటుంది, లక్ష్మికి ఒక దేవత అన్నమాట. సర్వశక్తి స్వరూపిణి ఒకటే న్యూట్రల్ ఎనర్జీ. దాంట్లో శివుడు అనుకున్నా, శక్తి అనుకున్నా ఓకే, లక్ష్మీనారాయణులు అనుకున్నా ఓకే, మనం చూసే దాన్ని బట్టి ఉంటుంది అనమాట ఎనర్జీ. వాళ్ళు ఏంటంటే వాళ్ళ చుట్టూ పరివార దేవతలు ఉంటారు. వాళ్ళ కింద ఏంటి? యక్షులు, గంధర్వులు, దేవతాగణాలు, కింపురుషులు, వీళ్ళందరూ ఉంటారనమాట. వీళ్ళందరూ చిన్న చిన్న దేవతలు. పెద్ద దేవత అన్నిటికీ పిలవలేం కదా మనము, ఆ విధంగా అలా అనమాట. అందుకు వారిని పూజించారు ఆ రోజున. అంటే ఇప్పుడు మహాలయ అమావాస్య రోజున కూడా కొంతమంది పిండ ప్రదానాలు అవి చేస్తూ ఉంటారు కదా, పెద్దలకి పెడతారు. ఆ రోజు చేసుకోవచ్చు, మంచి రిజల్ట్స్ ఉంటుంది. ఇప్పుడు పితృదేవతలకి ఏంటంటే అమావాస్య రోజు చేస్తూ ఉంటారు, ప్రేరేపించబడతాయి శక్తులు, భూమికి దగ్గరగా వస్తూ ఉంటాయి అనమాట. ఆ రోజైనా చేసుకోవచ్చు. సంక్రాంతి టైంలో కూడా చేసుకుంటారు, పెద్దలకి సంక్రాంతి సమయంలో చేసుకుంటారు, అమావాస్యకి చేసుకుంటారు.
అలాగేనమ్మా మహాలయ అమావాస్య అని కొన్ని ప్రాంతాల్లో అంటారు, ప్రత్యేకించి తెలంగాణ ప్రాంతంలో అయితే పెత్తరమాస అని అంటారు. అవును, ఆ రోజున బతుకమ్మ ప్రారంభమే అవును, దానికి చెప్పాలంటే. మరి ఆ రోజు అమ్మవారి గౌరమ్మకు కదా పూజ చేస్తారు, అవును. మరి ఆ రోజున ఎలా చేస్తారు? ఆ రోజైనా చేసుకోవచ్చు. ఎందుకంటే ఎక్కువగా శక్తి ఆరాధనలో ప్రత్యేకమైన రోజులు ఏంటంటే అమావాస్య, పౌర్ణమి, అష్టమి, ఇంకొకటి సూర్యగ్రహణం, చంద్రగ్రహణం. ఈ సూర్యగ్రహ చంద్రగ్రహణాలు ఎందుకంటే ఆ టైంలో మనం ఏది జపం చేసినా 10,000 రెట్లు వెళ్ళిపోతుంది. మనం ఒక్కసారి జపం చేస్తే 10,000 రెట్లు చేసినటువంటి శక్తి వస్తుంది. తమో గుణం పూర్తిగా ప్రేరితమై ఉంటుంది అన్నమాట. అందుకే ఉగ్రదేవత ఆరాధన చేస్తారు. కాళహస్తిలో గుడులు కూడా అభిషేకాలు జరుగుతాయి, మిగిలిన గుళ్ళన్నీ క్లోజ్ చేస్తారు. అందరూ చేయొచ్చమ్మా ఉగ్రదేవతల ఆరాధన? చేయొచ్చు, ఎందుకు చేయకూడదు? మనం ఇంట్లో CCTVలు పెట్టుకుంటాం ప్రొటెక్షన్ కోసం, వాచ్మెన్ని పెట్టుకుంటాం. ఇంకొకటి ఇంట్లో అమ్మ ఉంటుంది, మన మమ్మీ. ఎవరైనా దాడి చేశారనుకుందాం, వాచ్ చేసే దేవతలు ఉంటాయి మన మీద ఏదైనా జరిగితే, ప్రొటెక్షన్ కలిగించే దేవతలు ఉంటాయి. ఇంకొకటి వాళ్ళను కూడా దాటుకొని వస్తే మన అమ్మ ఏమవుతుంది? ఫైర్గా మారుతుంది, కాళిగా మారుతుంది. అంతే. అమ్మవారు కాళిగా ఎందుకు మారిందంటే దుష్ట సంహారం కోసం. భూమిని రాక్షసులు దేవతల్ని పీడిస్తూ ఉంటే స్వర్గాన్ని ఆక్యుపై చేసుకోవాలని ప్రయత్నించినప్పుడు అమ్మవారు కాళిగా అవతరించి వాళ్ళని సంహరించిందన్నమాట. కాబట్టి అమ్మవారిని అనేక రకాలు, అమ్మవారు కాళీ అవతారం తీసుకుందంటే తన పిల్లల్ని తాను ప్రొటెక్ట్ చేసుకోవడానికి, తల్లిగా ఉందంటే పార్వతీదేవిగా ఉంది కుటుంబంలో. దుష్ట సంహారం కోసం మాత్రమే పార్వతీదేవి యొక్క తమోగుణం రూపంలోకి మారుతుంది. దుష్టుల్ని సంహరించినాక కుటుంబంలో ఉన్నప్పుడు పార్వతిగా ఉంటుంది. స్వామివారికి అందంగా కనిపించాల్సినప్పుడు త్రిపుర సుందరిగా మారుతుంది అన్నమాట. అందంగా సౌమ్యంగా కనిపించాల్సి వచ్చినప్పుడు స్వామివారు ఒకసారి స్వామివారిని అడుగుతుంది, నాలో నీకేం నచ్చలేదు అని. ఏం చెప్పాలో అర్థం కాకుండా స్వామివారిని కలర్ అంటాడు అనమాట శివుడు. అప్పుడు అమ్మవారు తపస్సు చేస్తుంది బ్రహ్మకి. తర్వాత అమ్మవారు అందమైన రూపం తీసుకుంటుంది, ఆమెనే గౌరీ అంటాం. గోల్డెన్ కలర్ లో ఉంటుంది అమ్మవారు, చాలా అందంగా. కాబట్టి అమ్మవారు సందర్భానికి తగినటువంటి రూపాలు ధరిస్తూ వస్తుంది. దుష్ట సంహారం చేసినప్పుడు మెడ చుట్టూ చేతుల్లో తగిన తలలను పెట్టుకొని రక్తం గారుతూ నాలుకలో వాళ్ళే రక్తాన్ని స్వీకరిస్తూ భయంకరంగా ఉగ్రంగా యుద్ధం చేస్తుంది అనమాట. ఎందుకంటే ఆపోజిట్ లో ఉన్నవాడు బలమైన వాడు అయినప్పుడు 100% అతనికి బలం ఉంటే 200% అమ్మవారు దూకుతుంది యుద్ధంలోకి. కాబట్టి భయంకరమైన రాక్షసులతో యుద్ధం చేయాల్సి వస్తుంది. కాబట్టి అందమైన రూపంలో యుద్ధం చేయలేదు కదా, కాబట్టి ఉగ్రస్వరూపాన్ని ధరిస్తుంది అమ్మ. మరి ప్రత్యేకించి మహాలయ అమావాస్య రోజున చెయ్యవలసిన పనులు అంటే ఏమైనా ఉన్నాయా? ఈ పని మాత్రం ఖచ్చితంగా చేయండి ఆ రోజు అని ఏమైనా చెప్తారా? ఖచ్చితంగా చెప్తాను. ఒకటి ఏంటంటే పితృదేవత ఆరాధన చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే కాళభైరవులకి ఆరాధన చేయొచ్చు, పిండ ప్రదానం చేయొచ్చు, తర్పణాలు చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే అన్నదానం చేయొచ్చు. బ్రాహ్మణులకి అన్నదానం కూడా చేయొచ్చు, లేని వాళ్ళకి అన్నదానం చేయొచ్చు. అదే పితృదేవతలకు చేరుతుంది. వీళ్ళు చేసినటువంటి సేవ, అన్నదానం ఎవరి పేరు మీద చెప్పి చేస్తారో అది. మహాలయ అమావాస్య రోజు చెయ్యకూడని పనులు, ఈ పని మాత్రం అస్సలు చేయకండి అని ఏమన్నా ఉందా? అమావాస్య రోజు చేయకూడని పనులు ఏంటంటే, ఒకటి మెయిన్ థింగ్ ఆ రోజే కాదు, ఎప్పుడు చేయకూడని పనులు ఏంటంటే, ఏదైనా ఒక పూజ మనం ఫలించాలి, అమావాస్య రోజు చేసినటువంటి పూజలు ఫలించాలి అంటే ఎక్కువ మాట్లాడకూడదు, మౌనం వహించాలి. మాట ద్వారా శక్తి వెళ్ళిపోతుంది. ఇంకొకటి బ్రహ్మచర్యం పాటించాలి. ఒక్కొక్క సాధన అంటే పూజా విధానంలో కొన్ని లక్షల రకాల సాధనలు ఉన్నాయి. వాళ్ళ గురు పరంపరని అనుసరించి, కులాచారాన్ని అనుసరించి నియమనిష్టలు అనేకం ఉంటాయి. కామన్గా అందరూ పాటించాల్సిన పాయింట్స్ మాత్రం చెప్తాను. కామన్గా గృహస్థులు సర్వం అందరూ పాటించాల్సింది ఒకటి, అబద్ధం ఆడకూడదు. వాగ్దేవి నాలుక మీద నిలబడి ఉంటుంది. చాలా మంది నన్ను అడిగే ప్రశ్న ఏంటంటే, మేము లక్షలు ఖర్చు పెట్టి హోమాలు చేస్తాం, పూజలు చేస్తాం, ఎన్నో గుళ్ళు తిరిగాం, మాకు రిజల్ట్ లేదు అని చెప్పి నన్ను ప్రశ్నిస్తూ ఉంటారు. పూజ చేస్తారు, ఇంట్లో భార్యని హింసిస్తూ ఉంటారు, బూతులు తిడుతూ ఉంటారు, ప్రసాదం తొందరగా తేలేదు అంటే కూడా. అటువంటి పూజ ఫలించదు. భర్తని హింసించే స్త్రీ పూజ చేసినా ఫలించదు. భోజనం పెట్టకుండా పిల్లల్ని ఎప్పుడు తిడుతూ ఇంట్లో గొడవలు పడుతూ ఉండే స్త్రీ ఎన్ని పూజలు చేసినా వృధానే అవుతుంది. అత్తమామల్ని చూడకుండా మెంటల్ టార్చర్ చేస్తూ, తను టార్చర్ పెడుతూ, ఎప్పుడు ఏడుస్తూ, ఇంట్లో పిల్లలు ఎప్పుడు ఏడుస్తూ ఉంటే ఆ పూజలు ఫలించవు. అటువంటి ఇంట్లో దేవత ఎంటర్ అవ్వదన్నమాట అసలు. ఇంకొకటి, పక్కింటి వాళ్ళు బాగుండకూడదు,
ఎదురింటోళ్ళు బాగుండకూడదు, నేనే బాగుండాలి. ఇంకొకటి అసూయలు. ఆడవాళ్ళని హెరాస్ చేసేవాళ్ళు. పెద్ద పెద్ద సంస్థలలో హెరాస్మెంట్లు ఎక్కువ ఉంటాయి. అటువంటి వాళ్ళు లక్షలు ఖర్చు పెట్టి హోమాలు చేసిన రిజల్ట్ ఉండదు. ఎందుకంటే బుద్ధి మారినంత వరకు సిద్ధి కలగదన్నమాట. పూజ అంటే ఏంటంటే ఒక షో కాదు. అంటే ఒక కొబ్బరికాయ కొట్టు, ఒక కర్పూరం వెలిగించో, అమ్మ నేను బాగైపోవాలి అంటే బాగైపోరు. వాళ్ళలో ఉన్నటువంటి నెగిటివిటీని క్లియర్ చేసుకోవాలి. మహాలయ అమావాస్య రోజనే కాదు, ఒకటి అబద్ధం ఆడటం వల్ల ఏంటంటే స్పిరిచువల్ ఎనర్జీస్ ఉంటాయి. మనకు పూజలు చేయడం వల్ల, జపాలు చేయడం వల్ల మన నాలుక పొల్యూట్ అవుతుంది, మన శరీరం పొల్యూట్ అవుతుంది. అనవసరంగా వాళ్ళ గురించి, అన్నెసెసరీ పీపుల్ గురించి ఆలోచించడం వల్ల మన సోల్ అన్సాటిస్ఫాక్షన్ అయిపోతుంది. అది నరకం. మన నరకాన్ని మనం సృష్టించుకున్నట్టు. ఇంకా పూజా ఫలితం మన శరీరంలో ఎలా ఉంటుంది? ఒక పూజ చేయటంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే, ఒక దర్శనంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే, అక్కడున్న పవర్ని మన సోల్ అబ్జర్వ్ చేసుకోవడం. మరి అంత స్పిరిచువల్ ఎనర్జీస్ చాలా సెన్సిటివ్గా ఉంటాయి. అవి మన శరీరంలోకి వచ్చినప్పుడు మనం వాళ్ళు బాగుండకూడదు, వాడు డెవలప్ అయిపోతున్నాడు, మనం కింద ఉంటున్నాం అనడం, తిట్టుకోవటం. ఒంట్లో శక్తి ఎలా ఉంటుంది? అమ్మవారి నివాసం ఉంటుంది మన ఆత్మలలో. పాజిటివ్ ఎనర్జీ ఎలా ఉంటుంది? ఎంతసేపు మనం ఏడుస్తూ, చాలామంది ఆడవాళ్ళు కుంగిపోయి ఏడుస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళ శరీరాల్లో శక్తి ఎలా ఉంటుంది? అసలు పనులు ఎలా అవుతాయి? మరి పూజలన్నీ నిష్ఫలమే కదా అవుతాయి. చాలా వరకు మన నెగిటివిటీని మనం వదిలించుకోవాలి. మన మెయిన్ ఇంటికి లక్ష్మి అని ఎవరిని అంటారు? స్త్రీని. స్త్రీ సంతోషంగా ఉంటేనే కదా ఆ ఇంట్లో అన్ని జరుగుతుంది. ఎన్ని లక్షలు భర్త సంపాదించినా అటువంటి ఏడుస్తూ ఉన్న స్త్రీ ఉంటే నిలబడదు. స్త్రీ సంతోషంగా ఉండాలి. పురుషుడు ఆరోగ్యంగా ఉండాలంటే భార్య వండి పెట్టాలి కదా. ఈ విధంగా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఎప్పుడైతే స్త్రీ పురుషుడి మధ్య బ్యాలెన్స్నెస్ అనేది తగ్గుతుందో అప్పుడు ఖచ్చితంగా ఎన్ని పూజలు చేసినా అది వేస్టే. చాలా మంది పాటించాలి. టెస్టింగ్ కోసం వస్తారు కొంతమంది. యజ్ఞం చేస్తే మా పనులు అయిపోతాయా అని టెస్టింగ్ చేసిన దేవతని టెస్ట్ పెడితే దేవతకు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు మన దగ్గరకు వచ్చి. చాలా మంది ఆచరించే పద్ధతులు ఇవన్నీ. సోల్ టు సోల్ కనెక్టివిటీతో అబ్జర్వ్ చేసుకోవాలి పూర్తిగా. ఈ విధంగా ఉంటే చాలా ప్లెజెంట్ గా ఉండాలి మనిషి. ప్లెజెంట్నెస్ తాను కోల్పోయి దేవత మీద ఒక స్టాంప్ వేసేస్తారు. ఈ దేవత పనిచేయదు, ఈ దేవత పవర్ఫుల్ అంట, ఈ దేవత ఈ దేవత పవర్ఫుల్. ఏ దేవత అయినా పవర్ఫుల్లే, కానీ మనం రిసీవ్ చేసుకోము ఆ పవర్ని. అంతే, అది మనలో ఉండాలంటే మనలో లోపం ఉంటుంది. మొత్తంగా ఈ విధంగా మహాలయ అమావాస్య చక్కగా వివరించారమ్మా.